హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు హుకిత భార్గవి ఆఫీషియల్. సో, ఇవాళ నేనైతే మార్నింగే లేషిన. టైం 4:22 అయితుంది. సో, ఇవాళ మా ఇంట్లో పూజ పెట్టుకున్నామనమాట. అందుకోసం మార్నింగే లేచి నీట్‌గా ఇల్లంతా క్లీన్ చేసుకొని, ఫ్రెష్ అప్ అయ్యి పూజ కోసం రెడీ అయితున్నాననమాట. సో, పూజ ఏంటి అంటే గణేశుడి పూజ. అది సంకటహర చతుర్థి అనేసి అంటారు. సో, మా మమ్మీ గూడా నాకు హెల్ప్ చేసిందనమాట. మా మమ్మీ ఏసింది ముగ్గు. సో, ఈ పూజ ఏంటి అంటే, ఈ పూజ 2 టైమ్స్ ఉంటుంది మనకి. మార్నింగ్ పూజ చేయాలి అండ్ ఈవినింగ్ పూజ చేయాలి. ఈవినింగ్ పూజ ఎక్కువ సేపు ఉంటుందనమాట. సో, మార్నింగ్ మనం నీట్‌గా ఫోటోస్ అన్నీ తుడ్చుకొని, అన్నీ పెట్టుకొని, ఒక ముడుపు కట్టి పెట్టాలనమాట. సో, ఆ ముడుపు కట్టినప్పుడు మనం దేనికోసం చేస్తున్నామో ఆ కోరిక కోరుకొని కట్టి దేవుడికి మొక్కుకోవాలి. సో, ఈరోజు మనం ఫాస్టింగ్ ఉండాలి. అండ్ ఫ్రూట్స్ అండ్ పాలు తీసుకోవచ్చనమాట. ఇది మంత్లీ వన్స్ ఒస్తది. సో, మనం దీనిని లైక్ 3 మంత్స్ అయినా, లేదా 1 ఇయర్ అయినా మన కోరిక నెరవేరే వరకైనా ఉండొచ్చు. సో, మీకక్కడ కనిపిస్తుంది గదా! ముడుపు, అది ముడుపనమాట. సో, మార్నింగ్ పూజ అయితే చేషినా. అదైతే అయిపోయింది. సో, అక్కడ పేపర్‌లో ఓం గం గణపతాయ నమః అని చెప్పేసి 108 టైమ్స్ రాసి అనుకున్నాననమాట. సో, మనం వినాయకుడికి ఇక్కడ గరక పూస అన్నీ పెట్టి పూజ చేషినాము. పూజ అంతా అయిపోయినాక టెంపుల్‌కెళ్ళినాము. నేను మా డ్యాడీ కలిసి టెంపుల్‌కెళ్ళి అక్కడ గూడా ఎళ్లి మొక్కుకొని కొంచెం సేపు కూర్చొని టైమ్ స్పెండ్ చేశామనమాట. సో, నాకైతే గణేశుడు ఫేవరెట్ దేవుడు. నాకు పెద్దమ్మ తల్లి, గణేశుడు అంటే ఇద్దరు ఇష్టం. చిన్నగున్నప్పటి నుంచి గణేశుడు అంటే ఇంకా ఇష్టం. సో, నేనైతే ఆహ్, ఈసారి ట్యూస్‌డే వచ్చింది గాబట్టి, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం చాలా మంచిది అంటే, నేను ఈ మంత్ అట్లా సంకటహర చతుర్థి పూజ స్టార్ట్ చేశా. సో, అక్కడ ఆవులు కనిపిస్తే వాటికి గడ్డి తినిపిస్తున్నా అనమాట. అవి మంచిగా తింటున్నాయి తీసుకొని చూడండి. సో, వాటికి గడ్డి తినిపిచ్చేసి నేను మా డ్యాడీ ఇంటికెళ్ళిపోయినాం. నేను చెప్పినా కదా! ఈవినింగ్ కూడా పూజుంటదని చెప్పేసి. సో, కొంచెం రెస్ట్ తీసుకొని ఫాస్టింగ్ ఉన్నా ఇంక నేను. సో, నిద్ర గూడా లేదు. మార్నింగ్ లేషినా గదా! నా ఐస్‌లో మీకు తెలుస్తుంది. నా ఐస్ అంతా ఇప్పుడు బ్లాక్ అయిపోయినాయి. ఇంకా స్నానం జేసి నేను, మా మమ్మీ అయితే ప్రసాదం చేస్తున్నాము. మమ్మీ గూడా నాకు హెల్ప్ చేస్తుంది. సో, ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ ప్రసాదం చేస్తున్నామనమాట. సో, ప్రసాదాలన్నీ అయిపోయేసరికి ఈవినింగ్ 8 అయింది. లైక్ 7:30, 8 అయింది. సో, మనం ఈవినింగ్ గౌరీ గణేషుడినయితే చేసుకోవాలి. గౌరీ గణేషుడికి పూజ చేయాలనమాట. గౌరీ గణేషుడికి పూజ చేసి, ఆ ముడుపు ఉంది గదా! మార్నింగ్ కట్టింది. ఆ ముడుపులో ఉన్న బియ్యం తీసి, ఆ బియ్యంతోనైతే మనం బెల్లం అన్నం వండుకోవాలి. సో, 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలయితే చేసినాం మేము. ఒకటేమో మోదకాలు, ఇంకొకటి పాయసం, బెల్లమన్నం, పెరుగన్నం, పులిహోర. సో, ఇవి 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలయితే మేము వినాయకుడికి చేసి పెట్టినాము. సో, ఇదైతే పులిహోర ప్లేట్ అనమాట. సో, పూజ అంతా అయిపోయినాక మా కాలనీలో ఉన్న పిల్లల్నందరిని పిలిచినాము. సో, వాళ్ళకి మమ్మీ కాళ్ళకి పసుపు, ఇంకా నేను కుంకుమ గంధం బెడుతున్నా. సో, వాళ్ళకి కుంకుమ అన్నీ పెట్టేసిన తర్వాత ప్రసాదం అయితే పెట్టినాము. సో, వాళ్ళు అన్నం తిని ఎళ్ళిపోయినాక నేను, మా మమ్మీ, మా డ్యాడీ కూర్చొని అయితే తిన్నామనమాట. సో, గాయ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ వీడియో మంచి వీడియోతో అయితే వస్తా. బాయ్ గాయ్స్.